హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రే సంచలన నిర్ణయం అండి. జీపీఎస్ అమలుకు గెజిటెడ్ నోటిఫికేషన్. ఆ వివరాలు అయితే పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిటెడ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2023 అక్టోబర్ 20 నుంచి ఇది అమల్లో వస్తుందని పేర్కొంది. జీపీఎస్ అమలు చేస్తూ జూన్ 12వ తేదీన జీవో నెంబర్ 54ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి. అయితే ఈ జీవో బయటకు రాలేదు. ఇప్పుడు జీపీఎస్ చట్టం అమల్లోకి తీసుకొస్తూ గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిటెడ్ విడుదలపై అయితే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే సిపిఎస్ రద్దు చేసి పాత ఓపీఎస్ అమలు చేయాలని ఏళ్ల తరబడి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహిస్తూ ఉన్న విషయం తెలిసిందే. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం జీపీఎస్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చి మోసం చేసిందని చెప్తున్నారు. ఈ విధానంలో సిపిఎస్ కంటే నష్టదాయకమని అయితే పేర్కొన్నారండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా. దీనిని వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో అయితే తీవ్ర ఆందోళనలు కూడా నిర్వహించిన సందర్భాలు అయితే మనకు తెలిసిందే అండి. సో కాబట్టి ఇప్పుడు గతంలో ఈ జీపీఎస్ గురించి ఇప్పుడు పాత తేదీల్లో జీపీఎస్ అమలు చేస్తూ పేర్కొన్నారండి. సో మొత్తానికి అయితే మనం చూసుకున్నట్లయితే ఓపీఎస్ను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ 57ను తక్షణమే అమలు చేసి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానంలోకి తీసుకొని రావాలని కోరారు. గెజిటెడ్ను రద్దు చేసి తక్షణమే పాత పెన్షన్ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వీరైతే కోరడం జరిగింది ఫ్రెండ్స్.